సీమ అనగానే రెండు విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తొచ్చే వ్యక్తి మాండ్య వెంకటకృష్ణారావు గారు. అలాగే 1977లో వచ్చిన తుఫాను. ఆ సమయంలో నా వయసు 12 సంవత్సరాలు. అప్పట్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ ప్రయాణం దివిసేవలో అప్పుడే మొదలైంది. 1977లో తుఫాను వచ్చిన తర్వాత అప్పుడు మా చిన్నాన్న గారు ఇక్కడే ఉండేవాళ్ళు. మందకృష్ణరావు గారి ఇంటి పక్కనే ఆయన ఎంఈఓగా రిటైర్ అంటే ఎంఈఓగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు జర్మనీ నుంచి వచ్చిన రెడ్ క్రాస్ సంస్థతో పాటు నన్ను కూడా వాళ్ళతో పాటు పంపిస్తే నేను అప్పుడు దీనదయాళపురము అలాగే భావదేవరపల్లి అవన్నీ చూసి వచ్చినప్పుడు ఏమీ లేవు, మొత్తం అంతా బాగా శ్మశానంలాగా తయారైపోయిన పరిస్థితి అది. అలాంటి సందర్భంలో మందకృష్ణరావు గారు ఎంతో కృషి చేసి పెద్ద పెద్ద సమస్యలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సేవ చేయించడం, అలాగే ఈ ఏరియా అంతా కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నించడం దగ్గర నుంచి చూసిన వ్యక్తులు నేను ఒకటి చిన్నవాడినైనా కూడా. అందుకనే అప్పటి నుంచి దివిసీమ అనగానే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మందకృష్ణరావు గారు. తర్వాత జరిగిన ఈ సంఘటన, ఆ సంఘటన జరిగిన తర్వాత వచ్చిన మంచి పనులు అవన్నీ కూడా డెవలప్మెంట్ కూడా మేము చూస్తూ వచ్చాం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతి సందర్భంగా మా రెడ్ క్రాస్ వాళ్ళు మళ్ళీ కలిసి ఇక్కడ ఇలాగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. అలాగే అలాంటి వ్యక్తి యొక్క గొప్ప మనసున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యొక్క సుపుత్రులు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది జరగడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఎమ్మెల్యే గారు ఈ మధ్య వచ్చిన వరదల విషయంలో కూడా అందరికంటే ముందు మన ఎమ్మెల్యే గారే బుద్ధప్రసాద్ గారే స్పందించి మాకు ఒకసారి కాల్ చేయటం, మీరు ఇక్కడ ఏదైనా చేయాల్సిన కార్యక్రమాలు నుండి మీరు తొందరగా చేయండి నేను అనగానే మా స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని మెసేజ్లు తీసుకురావటం అవన్నీ ఈ కొన్ని మండలాల్లో మనం మాకున్న కొద్ది ఫెసిలిటీస్తో పాటు మేము కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేయటం అవన్నీ జరిగినాయి అన్నమాట. అంటే రెడ్ క్రాస్కి దివిసీమకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మోపిదేవి, అలాగే అవినిగడ్డ, అలాగే కోడూరు మండలం, అలాగే నాగాలంగ మండలంలో కూడా రెడ్ క్రాస్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది మన జిల్లాలో. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఎదురుమండి గ్రామంలో మన మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి దాదాపు 200 మంది రావడం, వాళ్ళ మందులు కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు బిజీగా రాలేకపోయారు, కానీ బట్ డిఎంహెచ్ఓ గారు వాళ్ళు రావడం జరిగింది. ఇది సో ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు జరపాలని ఇందాక అన్నట్లుగా అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది. ఎందుకనంటే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా డెవలప్మెంట్స్ వచ్చినా కూడా రక్తాన్ని మాత్రం ప్రొడ్యూస్ చేయడం అనేది కుదరదు. ఎవరో ఒక మనిషి రక్తం ఇస్తేనే ఎదుటి వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. సో ఒకసారి మనం రక్తదానం చేసాము అంటే దాన్ని 3 భాగాలుగా విడదీసి 3 మనుషులకు ఇవ్వచ్చు. అంటే ఒక రక్తదానం చేసి 3 మనుషులు కాపాడటానికి అవకాశం ఉంటుంది. అలాగే రక్తదానం చేయడం వల్ల మనలో వితిన్ 24 అవర్స్లోనే 60% బ్లడ్ వచ్చేస్తుంది. మళ్ళీ 3 months తర్వాత కూడా మళ్ళీ మనం బ్లడ్ ఇవ్వచ్చు. ఎప్పటికప్పుడు కొత్త బ్లడ్ రావడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి రక్తదానం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే ఎంతోమంది జీవితాలని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను.